ఓకేనా. ఒక్కొక్క బాడీ తత్వాన్ని బట్టి అప్పుడప్పుడు కొన్ని పాయింట్స్ మార్చుకోవాలి. ఇక్కడున్న కప్పుని బట్టే మనం మెయిన్ డాట్ రూపంలో లూజ్ ఇస్తామండి. మీరు ఈ అప్పర్ చెస్ట్‌ని ఒకసారి మార్కింగ్ పెట్టినప్పుడు ఇంక మనం అది కదిలించకూడదు. మీకు కావాల్సిన చక్రం ఉంది గదా! ఎక్కువ, తక్కువ కావాలంటే ఈ డౌన్ అనేది ఎక్కువ కావాలంటే కిందకి మార్కింగ్ పెట్టుకొని మెథడ్‌ని ఫాలో అవ్వండి. తక్కువ కావాలంటే పైకి మార్కింగ్ పెట్టేసుకొని ఇదే మెథడ్‌ని ఫాలో అవ్వండి. ఆ కస్టమర్‌కు కావాల్సిన చంక్రౌండ్ వచ్చేంత వరకు ఇదే మెథడ్‌ని ఫాలో అవ్వాలనమాట. కొంతమందికి చేతులు లావుంటాయి, సన్నగుంటాయి. దాన్ని బట్టి చంక్రౌండ్ ఎక్కువ, తక్కువ ఉంటది. దానికంటూ ఒక మెథడ్ ఉంది. ఈ మెథడ్‌ని గనుక మీరు ఫాలో అయ్యారంటే ఎవరికైనా కరెక్ట్‌గా సరిపోతది. ఓకేనండి. డీప్‌ని కొలవడానికి కూడా ఒక మెథడ్ ఉంటది. అది ఇదేననమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఆది జాకెట్ నుంచి కొలతలు తీస్తూ బ్లౌజ్‌ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేదైతే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. ఇక్కడ చూడండి ఫస్ట్. కస్టమర్ వచ్చేసి మనకి ఈ విధంగా 2 చీరలు ఇచ్చారనమాట. ఇక్కడ లైనింగ్ వచ్చేసి ఒక శారీకి వచ్చేసి 1 మీటర్ ఇచ్చారండి. ఇంకొక శారీకి వచ్చేసి 80 సెంటీమీటర్లు ఇచ్చారనమాట. ఈ లైనింగ్‌ని కట్ చేసిన తర్వాత ఇంక తీసుకొచ్చేసి ఈ బ్లౌజ్ మీద అంటే ఈ లైనింగ్ మీద ప్లేస్ చేసేసుకొని కట్ చేస్తాననమాట. ఓకేనండి. మీకు అర్థమైంది కదా! ఫస్ట్ ఈ రెండిటిని కూడా తీసి పక్కన పెట్టేస్తానండి. ఇక్కడ వచ్చేసి ఆది బ్లౌజ్ ఇచ్చారనమాట. ఇంక ఈ బ్లౌజ్‌లోంచి కొలతలు తీస్తూ నేను ఏ విధంగా బ్లౌజ్‌ని కట్ చేస్తాను అనేదైతే మీకు ఈ వీడియో అయితే చూపిస్తానండి. ఇక్కడొచ్చేసి లైనింగ్‌నైతే తడి పైనుంచి చేసి పెట్టుకున్నానండి. ఓకేనా. క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉంది. ఓపెన్స్ ఏమో ఆపోజిట్ అనమాట. ఓపెన్స్ అంటే ఎప్పుడు కూడాను ఈ కోరా భాగం అనేది మనకెప్పుడు ఆపోజిట్ ఉండాలండి. ఇంకా కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ అయితే డ్రా చేశాననమాట. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు చూద్దామండి. బ్లౌజ్ పొడవు చూసేటప్పుడు ఇక్కడ ఈ షోల్డర్ కుట్టు ఉంది గదా! ఈ కుట్టు దగ్గర నుంచి ఇక్కడి వరకు, ఈ డాట్ వరకు ఎంతుందంటే 13 ఇంచులు ఉంది. ఓకేనా. బ్లౌజ్ పొడవు వచ్చేసి 13 ఇంచులు. ఇప్పుడు నడుము కొలత ఎంత ఉందనేది చూద్దాం. ఈ ఉక్సులు పట్టి ఉంది కదా! ఈ ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఈ విధంగా కొలుచుకుంటూ రావాలండి కాజా పట్టి వరకు. ఎంత ఉందంటే కాజా పట్టిని ఫోల్డ్ చేసేసుకుంటే 26.5 ఉంది. ఓకేనా. నడుము కొలత వచ్చేసి 26.5 ఇంచులు. ఇంకా డీప్ ఎంత ఉంది, చంక రౌండ్ ఎంత ఉంది అనేది కూడా ఇప్పుడే చూద్దాము. బ్లౌజ్‌ని అయితే ఈ విధంగా నీట్‌గా సర్దుకోవాలండి. నీట్‌గా సర్దుకున్న తర్వాత స్కేల్‌ని తీసుకొచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేయాలి. డీప్ ఎంత వరకు ఉందో అంతవరకు ఈ విధంగా స్కేల్‌ని ప్లేస్ చేసేసుకొని ఇంకిప్పుడు ఇక్కడ నుంచి ఈ షోల్డర్ కుట్టుంది కదా! ఇంకిక్కడి నుంచి ఈ విధంగా కొలవాలండి. ఎంతుందంటే పావు తక్కువ 9 ఇంచులుంది డీప్. ఓకేనా. ఇంకిప్పుడొచ్చేసి చంక రౌండ్. ఇక్కడి నుంచి ఈ కుట్టు దగ్గర నుంచి ఈ చంక కుట్టు వరకు ఎంతుంది? పావు తక్కువ 7 ఇంచులుంది. ఓకేనండి. చంక రౌండ్ వచ్చేసి పావు తక్కువ 7 ఇంచులుంది. బ్యాక్ పార్ట్‌ని కట్ చేయడానికి ఈ కొలతలు చాలండి. ఓకేనా. ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసినప్పుడు ఫ్రంట్ కొలతలు, హ్యాండ్‌ని కట్ చేసేటప్పుడు హ్యాండ్ కొలతలు ఏ విధంగా తీయాలనేది తర్వాత చూపిస్తాను. ఎంతంటే మనకి బ్లౌజ్ పొడవు ఇందాక చూసినప్పుడు 13 ఇంచులు. ఓకేనా. కస్టమర్ మనకి ఒక హాఫ్ ఇంచ్ పొడవు పెట్టమన్నారు కాబట్టి అప్పుడు 13.5. ఆ 13.5కి ఒక 1 ఇంచ్ ఖర్చు యాడ్ చేస్తున్నానండి. ఈ 1 ఇంచ్ ఖర్చు దేనికి? నడుము పట్టి కుట్టుకోవడానికి ఒక హాఫ్ ఇంచు, ఇంకా షోల్డర్ పట్టి జాయింట్ చేసుకోవడానికి ఒక హాఫ్ ఇంచ్ తగ్గిపోతుంది. రెడీ అయిన తర్వాత మనకి 13.5 ఇంచులు ఉంటదండి. ఓకేనా. అదే 14.5 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఖర్చుతో కలిపి 14.5 ఇంచులండి. మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేశాను. ఇప్పుడు ఎంతండి మనకి నడుము కొలత ఇంతకుముందు మనం చూసింది 26.5. ఫస్ట్ నేను 26 ఇంచులు తీసుకుంటున్నాను. 26 ఇంచులు కదా! అందులో నాలుగో భాగం ఎంతండి? 6.5. ఓకేనా. నేనొచ్చేసి నడుము కొలత నాలుగో భాగం 6.5 ఇంచులు ఈ విధంగా అయితే మార్కింగ్ పెడుతున్నాను. ఇంకా బ్యాక్ వైపున డాట్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా మార్కింగ్ పెడుతున్నానండి. ఓకేనా. ఇది డీప్ నెక్కే కాబట్టి ఈ నడుము కొలత నాలుగో భాగానికి 1 ఇంచ్ యాడ్ చేద్దాం. అప్పుడు ఎంతవుతది? 7.5. ఇదేంటండి అప్పర్ చెస్ట్ కొలత అనమాట. 7.5 వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టేస్తున్నా. మార్కింగ్ పెట్టేసుకొని ఇంక ఈ అప్పర్ చెస్ట్ దగ్గర నుంచి ఈ నడుము కొలతకి నాలుగో భాగానికి 1 ఇంచ్ ఎక్స్‌ట్రా మార్కింగ్ పెట్టుకున్నాం కదా డాట్ కోసం. అక్కడి వరకు ఈ విధంగా స్ట్రెయిట్‌గా కలిపేయాలి. ప్లస్ ఖర్చు. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ వైపున డాట్‌కి మార్క్ చేద్దాం. ఎంతుందండి? 7.5. అందులో సగం ఎంత? పావు తక్కువ 4 ఇంచులు. పావు తక్కువ 4 ఇంచులు ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేద్దాం. మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయాలి. ఇంక బ్యాక్ వైపున డాట్ పొడవొచ్చేసి ఒక 3.5 ఇంచులకైతే మార్కింగ్ పెడుతున్నాం. మనం ఎంత విడిచిపెట్టాము డాట్ కోసం? 1 ఇంచ్ కదా! ఇటువైపున హాఫ్ ఇంచు, ఇటువైపున హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా కలిపేయాలండి. ఇంకిక్కడ కుట్టుబడే దగ్గర వచ్చేసి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇంకిక్కడి నుంచి ఈ హాఫ్ ఇంచులోకి ఈ విధంగా కలిపేయాలన్నమాట. ఓకేనండి. ఈ విధంగా హాఫ్ ఇంచ్ క్రాస్ తీయడం వల్ల
సైడ్ మనకి ఎటువంటి ముడతలు రావండి. ఇంకా బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత ఈ ఖర్చు కూడా బయటకి రాదనమాట. ఇక్కడ వచ్చేసి ఇంతకుముందు చెప్పాను కదా! 26.5 నడుము కొలతయితే 26 ఎందుకు తీసుకున్నాను అని. మనం సైడ్స్ జాయిన్ చేసేటప్పుడండి ఒక కుట్టు అవతలకేసేస్తే అంటే కుట్టు కానిచ్చి ఇంకో కుట్టు అవతలేసేస్తే సరిపోద్ది. మనకి మొత్తం బ్లౌజ్ రెడీ అయిన తర్వాత నడుము కొలత 26.5 ఇంచులైతే వచ్చేస్తదనమాట. ఓకేనా? ఇంతవరకైతే క్లియర్ కదా! ఇంకిప్పుడొచ్చేసి ఫుల్ షోల్డర్ అండి. నడుము కొలత ఎంత 26 కాబట్టి ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు మార్కింగ్ పెడితే సరిపోతది. అదే 5 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయాలండి. ఓకేనా? ఇందులో వచ్చేసి నెక్ వచ్చేసి ఒక 2 ఇంచులకు మార్కింగ్ పెట్టేస్తే సరిపోతది. షోల్డర్ పట్టి వచ్చేసి ఒక 3 ఇంచులు మార్కింగ్ పెడితే సరిపోతది. లేదు మీరు ఆది బ్లౌజ్‌లో నుంచే ఎళ్ళాలి అనుకున్నారనుకోండి. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్‌ని జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచు విడిచిపెట్టేసుకొని ఈ విధంగా ఇక్కడికుందనమాట కుట్టు. హ్యాండ్ జాయింట్ కుట్టు. ఈ విధంగా ప్లేస్ చేసేసుకోండి. ఎక్కడికుంది? ఇక్కడికుంది. మన వైపుకి ఇంకొక పావించి ఎక్స్‌ట్రా మార్కింగ్ పెట్టాలి. ఓకేనా? కట్ చేయడం ఎక్కడ కట్ చేస్తాము? కుట్టిన తర్వాత అంటే మెడ పట్టిన స్టిచ్ చేసిన తర్వాత ఒక పావించి తగ్గిపోతది. కట్ చేయడం ఇక్కడ కట్ చేస్తాము. మనకు ఈ హ్యాండ్‌ని జాయిన్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తగ్గిపోతది. కుట్టిన తర్వాత ఇట్లే ఉంటుంది. ఇక్కడికొస్తదనమాట. అంటే ఈ ఆది బ్లౌజ్‌లో ఈ షోల్డర్ పట్టి ఎంతుందో అంతే వస్తదనమాట. ఓకేనా? లేదు ఈ షోల్డర్ ఇక్కడ మీరు ఆది బ్లౌజ్ నుంచి కూడా చూడాల్సిన పని లేదు. ఫుల్ షోల్డర్ 5 ఇంచులు పెట్టారు కదా! నెక్ 2 ఇంచులు పెట్టండి. ఇంక ఈ షోల్డర్ వచ్చేసి ఒక 3 ఇంచులు పెట్టినా సరిపోద్దనమాట. ఓకేనండి. ఇంకిప్పుడొచ్చేసి డీప్ వచ్చేసి పావు తక్కువ మనకి 9 ఇంచులు కావాలి. పావు తక్కువ 9 ఇంచులు కావాలి కాబట్టి దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేయాలి. అప్పుడు ఎంతవుతది? 9:15. ఓకేనా? ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేయాలి. అదే 9:15 ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. పైన 2 ఇంచులు నెక్ పెట్టాం కాబట్టి ఈ కింద వైపున వచ్చేసి ఒక 2 ఇంచులు, 2.5 ఇంచులండి. ఈ విధంగా బ్రాడ్ పెట్టుకుంటే సరిపోతది. చిన్న సైజే కాబట్టి. ఇంక ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ విధంగా స్ట్రెయిట్‌గా కలిపేయడమే. ఓకేనా? ఇంకిప్పుడొచ్చేసి బ్యాక్ వైపున రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇస్తున్నాను. ఇప్పుడొచ్చేసి నెక్ వైపున ఈ విధంగా ఒక పావించి డౌన్‌కి పెడుతున్నానండి. ఈ పావించి డౌన్‌కి పెట్టడం వల్ల నెక్ వైపు నెక్ పట్టుకొని షోల్డర్స్ చారవనమాట. ఈ విధంగా కలిపేసేయడమే. ఇంకా మనకి ఇంతకుముందు డీప్ ఎంతండి? ఆది బ్లౌజ్ నుంచి చూసినప్పుడు వచ్చింది పావు తక్కువ 9 ఇంచులు. ఆ పావు తక్కువ 9 ఇంచులు అనేది ఇప్పుడు మనం కరెక్ట్‌గా మార్క్ చేసామా లేదా అనేది ఇప్పుడే తెలుసుకోవచ్చు. దానికంటూ ఒక మెథడ్ ఉందండి. అదేంటనేది ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచి పెట్టేసుకొని మనం ఎంత గ్యాప్ తోటండి మెడ పట్టిన స్టిచ్ చేస్తామో పావించు కదా! ఈ విధంగా. ఈ విధంగా పావించు మార్కింగ్ పెట్టేయాలి. ఓకేనా? ఇప్పుడు మనకి బ్లౌజ్ రెడీ అయిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికుంటది. ఇప్పుడు కొలుద్దాము డీప్ ఎంతుందనేసి. చూడండి. ఎగ్జాక్ట్‌గా పావు తక్కువ 9 ఇంచులు వచ్చేసి డీప్ ఉందనమాట. అంటే మనం కరెక్ట్‌గానే మార్కింగ్ పెట్టేసాము. మనం ఇంకే డౌట్ లేకుండా బ్లౌజ్‌ని డీప్‌నొచ్చేసి కట్ చేసేయొచ్చనమాట. ఓకేనండి. డీప్‌ని కొలవడానికి కూడా ఒక మెథడ్ ఉంటది. అది ఇదేననమాట. మీరు కూడా ఒకసారి దీన్ని ఫాలో అవ్వండి. ఓకేనండి. ఇంకిప్పుడొచ్చేసి చంక డౌన్ వచ్చేసి ఫస్ట్ ఒక 5 ఇంచులకొచ్చేసి మార్కింగ్ పెడుతున్నా. అంటే ఫుల్ షోల్డర్ ఎంత పెట్టానో అంతే మార్కింగ్ పెడుతున్నానండి. ఓకేనా? అదే 5 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా? ఇది చిన్న సైజే కాబట్టి ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ అండి. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ స్కేల్ సైన్ తోటి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయడమే చంక రౌండ్. ఓకేనా? మనకంటూ కూడా ఒక మెథడ్ ఉందండి. చంక రౌండ్ కరెక్ట్‌గా మార్క్ చేసామా లేదా అనేది తెలుసుకోవడానికి. అదేంటో ఇప్పుడు చూద్దాము. షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచి పెట్టేసుకొని మనం ఎంత గ్యాప్ తోటండి హ్యాండ్‌ని జాయిన్ చేస్తాము? హాఫ్ ఇంచ్ గదా! ఈ విధంగా అయితే హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెడుతున్నా. ఎక్కడి వరకు? ఈ అప్పర్ చెస్ట్ కొలత వరకేనండి. మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ మీద కొలవాలనమాట. మనం చంక రౌండ్ కరెక్ట్‌గా ఉందా? ఎక్కువుందా? తక్కువుందా? అనేది తెలుసుకోవచ్చు. ఓకేనా? నాకొక గీత తక్కువొస్తుంది. అంటే మనకి చంక రౌండ్ కావాల్సింది పావు తక్కువ 7 ఇంచులనమాట. ఒక గీత తక్కువొస్తుంది కాబట్టి ఒక పావించు ఈ విధంగా కిందకి ఒక గీతేలెండి. పావించు కూడా కాదు. ఒక గీత. ఈ విధంగా కిందకి మార్కింగ్ పెట్టేసుకొని మళ్ళీ అంటే డౌన్ అండి. డౌన్ కిందకి మార్కింగ్ పెట్టేసుకొని మళ్ళీ కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచ్‌కి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ స్కేల్ సైన్ తోటి ఈ విధంగా రౌండ్ షేప్ ఇవ్వాలి. రౌండ్ షేప్ ఇచ్చేసి మళ్ళీ ఇదే మెథడ్‌ని అప్లై చేయాలి. షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని మనం ఎంత గ్యాప్ తోటి హ్యాండ్‌ని జాయిన్ చేస్తామో ఈ విధంగా మార్కింగ్ పెట్టాలి. ఎక్కడి వరకు అప్పర్ చెస్ట్ కొలత వరకేనండి. ఇదంతా ఖర్చు మనకు అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ కొలుద్దాం. ఒక గీత ఎక్కువ మనకు కావాల్సిన చంక రౌండ్ కంటే ఒక గీత ఎక్కువొచ్చినా ప్రాబ్లమ్ లేదు కానీ తక్కువైతే రాకూడదనమాట. ఇదొక్కటే అండి. ఓకేనా?
ఈ విధంగా కొలుద్దాం. ఎంతొస్తుందండి? ఒక గీత ఎక్కువొస్తుంది. ఓకేనా? పావు తక్కువ 7 ఇంచులు కావాలి. ఇంకా ఒక గీత ఎక్కువొచ్చింది కాబట్టి ఏ ప్రాబ్లమ్ లేదు. కరెక్ట్‌గా సరిపోతదండి చంక రౌండు దీనికి. ఓకేనా? అప్పుడు ఎంతో పెట్టాము చంక డౌను 5:15 పెట్టినప్పుడు చంక డౌన్ అనేది 5:15 పెట్టినప్పుడు ఈ కస్టమర్‌కి సరిపోయింది. అంటే అందరూ ఏం చేస్తారంటే అండి ఫుల్ షోల్డర్ ఎంత పెట్టామో చంక డౌన్ అంత పెట్టేస్తారు. లేదంటే ఇదే కస్టమర్‌కి ఒక 6 ఇంచులు డౌన్ పెట్టేస్తారు. ఓకేనా? అట్లా పెట్టడం కరెక్ట్ కాదండి. ఒక్కొక్క కస్టమర్‌ని బట్టి చంక రౌండ్ మారుతుంటది. కొంతమందికి చేతులు లావుంటాయి, సన్నగుంటాయి. దాన్ని బట్టి చంక రౌండ్ ఎక్కువ, తక్కువ ఉంటది. దానికంటూ ఒక మెథడ్ ఉంది. ఈ మెథడ్‌ని గనుక మీరు ఫాలో అయ్యారంటే ఎవరికైనా కరెక్ట్‌గా సరిపోతది. అందరూ ఏం చేస్తారంటే చంక డౌన్ 5:30, 6 మార్కింగ్ పెట్టేసుకొని ఈ అప్పర్ చెస్ట్‌ని చంక రౌండ్ కొలిచినప్పుడు కరెక్ట్‌గా రాలేదనుకోండి, అటు ఎక్కువ కావాలంటే అవతలకి మార్కింగ్ పెడతారు. ఏంటి అప్పర్ చెస్ట్‌ని అవతలకి మార్కింగ్ పెట్టేసుకుంటారు. తక్కువ కావాలంటే ఈ అప్పర్ చెస్ట్‌ని ముందుకు మార్కింగ్ పెట్టేస్తారు. అక్కడే మనకు బ్లౌజ్ అంతా ఖరాబ్ అయిపోద్దనమాట. ఇది చాలా మంది చేసే మిస్టేక్ అండి చంక రౌండ్ దగ్గరకొచ్చేసరికి. ఓకేనా? మీరు ఈ అప్పర్ చెస్ట్‌ని ఒకసారి మార్కింగ్ పెట్టినప్పుడు ఇంక మనం అది కదిలించకూడదు. మీకు కావాల్సిన చంక రౌండ్ గదా! ఎక్కువ, తక్కువ కావాలంటే ఈ డౌన్ అనేది ఎక్కువ కావాలంటే కిందకి మార్కింగ్ పెట్టుకొని మెథడ్‌ని ఫాలో అవ్వండి. తక్కువ కావాలంటే పైకి మార్కింగ్ పెట్టేసుకొని ఇదే మెథడ్‌ని ఫాలో అవ్వండి. ఆ కస్టమర్‌కు కావాల్సిన చంక రౌండ్ వచ్చేంత వరకు ఇదే మెథడ్‌ని ఫాలో అవ్వాలనమాట. ఓకేనా? అంతేగాని అందరికీ ఒకే మాదిరిగా 5 ఇంచులు, 6 ఇంచులు అనేది చంక రౌండ్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఓకేనా? ఇప్పుడొచ్చేసి బ్యాక్ వైపున డాట్‌కి ఇంక ఈ సైడ్ కుట్టుపడే దగ్గర. ఇప్పుడే రన్నర్‌తో మార్కింగ్ పెట్టేసుకుంటే మనకు కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటది. ఇక్కడే కుట్టు పడుతదండి బ్యాక్ పార్ట్‌కి. ఫ్రంట్ పార్ట్‌లో కూడా ఎక్కడ రన్నర్‌తో మార్కింగ్ పెట్టుకుంటామో అక్కడే కుట్టు పడుతది. అది కూడా ఏ విధంగానే చూపిస్తాను. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తానండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టయితే కట్ చేశానండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ని తీసి పక్కన పెట్టేస్తున్నా. ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్‌ని కట్ చేద్దామండి. హ్యాండ్స్‌ని కట్ చేసేటప్పుడు ఇంకో వైపున చివరన క్లాత్ ఉంది గదా! ఈ క్లాత్‌నొచ్చేసి ఈ విధంగా 4 మడతలు వేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఈ విధంగా 4 మడతలు వేసుకున్న తర్వాత ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేయాలి. కడిపాం కాబట్టి హెచ్చుతగ్గులు ఉంటాయండి. అందుకోసం మనం వచ్చేసి ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ అయితే ఈ విధంగా డ్రా చేయాలనమాట. ఇంకా హ్యాండ్ పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఒక పావించండి. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాం. మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్‌లోంచి హ్యాండ్‌ని తీసుకొచ్చేసి యాజ్ ఇట్ ఈజ్‌గా ఈ విధంగా ప్లేస్ చేయడమే. చూడండి ఫస్ట్ ఈ విధంగా హ్యాండ్ లూజ్‌ని వచ్చేసి మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా హ్యాండ్‌ని సర్దుకోవాలి. హ్యాండ్‌ని సర్దుకొని చంక లూజ్ ఎక్కడికుందో అక్కడికి ఒక మార్కింగ్, పైకి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్. ఓకేనా? హ్యాండ్ జాయింట్ కుట్టు ఉంది కదా! ఎక్కడికుందో ఒక మార్కింగు, పైకి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ అనమాట. ఇంకా ఈ హ్యాండ్‌తో పని లేదండి. వీటన్నిటికి కూడాను లైన్స్ రాసేద్దాం. ఇప్పుడు హ్యాండ్ డౌన్ ఎంతుందనేది చూద్దాం ఫస్ట్. కనీసం 2:30 ఉండాలండి. 2:30 ఉంది. ఒక పావించి నేను పెంచుతున్నా. పెంచి ఇక్కడికి పెడుతున్నా. ఓకేనా? హ్యాండ్ డౌన్ వచ్చేసి ఇక్కడికి పెడుతున్నా. ఇంకా ఈ చంక లూజ్ దగ్గర నుంచి ఈ హ్యాండ్ లూజ్ వరకు ఈ విధంగా కలిపేసాను. ప్లస్ ఖర్చనమాట. ఓకేనా? ఇంక ఇక్కడి నుంచి ఒక 2 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేయాలండి. మార్కింగ్ పెట్టేసుకొని ఇంక ఇక్కడి నుంచి ఈ చంక లూజ్ వరకు ఈ విధంగా స్ట్రెయిట్‌గా కలిపేయాలనమాట. ఓకేనా? ఒక పావించి డౌన్‌కి మార్కింగ్ పెట్టేయాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఒక హాఫ్ ఇంచ్ పెట్టేసుకొని ఇంక ఇక్కడి నుంచి ఈ విధంగా హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఈ పావించులో కలిపేయాలి. ఈ పావించ్ దగ్గర నుంచి ఈ లైన్‌లోకి ఈ విధంగా కలిపేయాలి. ఇంక ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో అందులో సగానికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని, ఈ సగం దగ్గరకి వచ్చేసరికి గీత కానించి గీత రాచేస్తే ఏ విధంగా ఉంటదో, ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోద్దండి. పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అనమాట. హ్యాండ్ దగ్గర లూజులు, ముడతలు ఏమీ రావన్నమాట. ఓకేనండి? ఇప్పుడసలు టోటల్ హ్యాండ్ ఖర్చులతో కలిపి ఎంతుందో చూద్దాం. 5:30 ఉందండి. 5:30 ఉంది కదా! అందులో సగానికి నేనొచ్చేసి హ్యాండ్ ఓన్ మార్కింగ్ పెట్టేసాను. అంటే బ్లౌజు ఈ సారీ ఈ హ్యాండ్‌కి ఖర్చులతో కలిపి ఎంత పొడవు తీసుకున్నామో, అందులో సగానికి హ్యాండ్ ఓన్ మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ప్రతిది కూడా ఆది బ్లౌజ్‌లోంచి ఎళ్ళాల్సిన పని లేదు. కొన్ని మనకంటూ ఒక ఓన్ మెథడ్‌ని అలవాటు చేసుకుంటారు కదా! మన ఓన్ మెథడ్‌ని కూడా అప్లై చేసుకోవచ్చు. దానివల్ల ఏ ప్రాబ్లము లేదండి. ఓకేనా? ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. చూడండి మార్క్ చేసుకుంటైతే కట్ చేశాను. ఇప్పుడొచ్చేసి మిడిల్‌కొచ్చేసి ఈ విధంగా ఘాటు పెట్టేసేయాలి. ఘాటు పెట్టేసి ఇప్పుడు హ్యాండ్స్‌ని వచ్చేసి ఈ విధంగా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసేసి ఫ్రంట్‌కొచ్చేసి లోతు తీయాలండి. ఈ ఘాటు పెట్టాం కదా! ఇక్కడి నుంచి 1 ఇంచ్ వరకు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇంక ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతుంది
పావు తక్కువ 6 ఇంచులు, అందులో సగం ఎంతండి? ఓకే. పావు తక్కువ 3 ఇంచులకి వచ్చేసి ఈ విధంగా నేను మార్కింగ్ పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అండి. హ్యాండ్‌కి లోతు వచ్చేసి చిన్న సైజే కాబట్టి, అందులో షార్ట్ హ్యాండ్ కాబట్టి ఒక హాఫ్ ఇంచు లోతు తీస్తే సరిపోతది. ఇక్కడ నుంచి చంక లోతు దగ్గర నుంచి ఈ హాఫ్ ఇంచ్‌లోకి ఈ విధంగా కలిపేయాలి. ఇంక ఈ హాఫ్ ఇంచ్ దగ్గరికొచ్చేసరికి హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఈ విధంగా ఈ 1 ఇంచ్ వరకు ఈ విధంగా కలిపేయాలండి. ఓకేనా? ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఓకేనా? ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా రానంతైతే మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్‌ని అయితే తీసి పక్కన పెట్టేసానండి. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్‌ని ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాననేది గమనించండి. ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ ఏమో మన వైపున ఉండాలి. ఇంకా హ్యాండ్స్‌ని అయితే ఎటువైపున కట్ చేసామో అటువైపునే మనం బ్యాక్ పార్ట్‌ని ప్లేస్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తామనమాట. ఓకేనా? ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది క్లాత్‌ని ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాము అని. క్రాస్ కటింగ్‌కైనా ఇట్లాగే ప్లేస్ చేస్తాము క్లాత్‌ని. ఇంకా స్ట్రెయిట్ కట్‌కైనా ఇట్లాగా ప్లేస్ చేస్తామండి క్లాత్‌ని. స్ట్రెయిట్ కట్ అయితే ఈ విధంగా స్ట్రెయిట్‌గా ప్లేస్ చేస్తాము. క్రాస్ కట్ అనుకోండి ఈ విధంగా. కానీ ఇక్కడ నుంచి ఒక డిస్టెన్స్ ఒక 3.5 అండి. కొత్త వాళ్ళకి అర్థం కాదు. ఎంత క్రాస్ పెట్టాలి అనేసి. ఈ మాదిరిగా ఎక్కువ క్రాస్ పెట్టేస్తుంటారు. ఇంత క్రాస్ అవసరం లేదు. ఇంకా ఈ కూర భాగం దగ్గర నుంచి ఒక 3.5 లేదా ఒక 3 ఇంచులు డిస్టెన్స్ మార్కింగ్ పెట్టేసుకొని, మీరు మార్కింగ్ పెట్టేసుకోండి ఒక 3.5 ఇంచులు. అప్పుడు ఈ బ్యాక్ పార్ట్ టచ్ అవ్వాలన్నమాట మార్కింగ్‌కి. అట్లా గుర్తుపెట్టుకుంటే మీకు సరిపోద్ది కొత్త వాళ్ళకి. ఓకేనా? ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని మొత్తం అవుట్‌లైన్ డ్రా చేస్తాను ఫస్ట్. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్‌ని తీసుకొచ్చేసి ఈ విధంగా క్రాస్‌గా ప్లేస్ చేసి మొత్తం అవుట్‌లైన్ డ్రా చేశాను. ఇప్పుడొచ్చేసి ఈ షోల్డర్, ఈ చంకని ఇప్పుడే కట్ చేసుకుందామండి. ఒక పావించి డౌన్ పెట్టాం కదా! ఈ పావించి డౌన్ అనేది బ్యాక్ పార్ట్‌కి, ఫ్రంట్ పార్ట్‌కి కలిపి తీసినప్పుడు మనకి నెక్ వైపున నొక్కి పట్టుకొని షోల్డర్స్ చారవనమాట. ఓకేనా? ఇంకా మనకి బ్యాక్ పార్ట్ నుంచి ఒకే ఒక కొలత కావాలండి. అదేంటంటే అప్పర్ చెస్ట్ కొలత అనమాట. అప్పర్ చెస్ట్ కొలత అనేది ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ పార్ట్‌కి ఒకే మాదిరిగా ఉంటది. ఓకేనా? ఇంకా మనకి ఈ బ్యాక్ పార్ట్ అయితే పని లేదండి. తీసి పక్కన పెట్టేస్తున్నాం. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్‌కి చంక లోతు తీద్దాం. చంక లోతు తీసేటప్పుడు కొత్త వాళ్ళకి ఈజీగా ఉండడం కోసం ఈ విధంగా స్కేల్‌తో ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఒక గీత తక్కువ ఒక హాఫ్ ఇంచ్ అండి. అంటే మామూలుగా అన్ని బ్లౌజులకి హాఫ్ ఇంచ్ పెడతాము. మరీ చిన్న సైజ్ కాబట్టి హాఫ్ ఇంచ్ తీయట్లేదు. ఒక్క గీత తక్కువ అండి. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా చంకలో తీస్తే సరిపోతది ఫ్రంట్ పార్ట్. ఓకేనా? ఇంక ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఒక 6 ఇంచులండి. 6 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేస్తున్నాం. మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయండి. పైన 2 ఇంచులు పెట్టాం కదా నెక్. ఇక్కడొచ్చేసి ఒక 2.25 ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఇక్కడ కట్ ఇచ్చాం కదా నెక్‌కి. అక్కడ వరకు ఈ విధంగా స్ట్రెయిట్‌గా కలిపేయాలనమాట. ఇంకా ఈ సైజ్‌కొచ్చేసి చూడాల్సిన పని లేదు. 30 లోపల నడుము కొలత ఉండే వాళ్ళకి నెక్ డీప్ వచ్చేసి ఫ్రంట్ 6 ఇంచులు పెడితే సరిపోతదండి. ఇంకా ఎవరైనా హైట్ ఎక్కువుండి ఇష్టపడితే నెక్ డీప్ అప్పుడు అట్లాంటి వాళ్ళకి ఒక 6.5, 6.25 పెట్టుకోవచ్చు. ఓకేనా? ఫ్రంట్ రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసాను. అయినా కూడా ఒకసారి చూద్దాం. మనం ఏమైనా ఎక్కువ తక్కువ పెట్టామా అనేసి కూడాను. ఓకేనా? ఫ్రంట్ నెక్ డీప్ ఎట్లా ఎక్కువుందా, తక్కువుందనేది కూడా ఇప్పుడు మీకు కొలిచి చూపిస్తానండి ఈ బ్లౌజ్‌లోంచి. ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని అంటే ఈ విధంగా షోల్డర్ కుట్టు ఇక్కడికుందా, ఇక్కడికుంది కదా! ఈ విధంగా మార్కింగ్ ప్లేస్ చేసేసుకొని ఇది ఆల్రెడీ రెడీ అయిన బ్లౌజే కాబట్టి మనం మెడ పట్టి స్టిచ్ చేయడానికి ఒక పావించు కావాలి కదా! ఓకేనండి. ఆ పావించి విడిచిపెట్టే నేను కొలుస్తున్నాను. అంటే దీనికి సరిపోలేదేమో అనుకుంటారు. అంటే కొంచెం ఎక్కువొస్తుందనమాట నాకు. ఎక్కువొస్తుంది కదా అనేసి డీప్ ఎక్కువ పెట్టాలేమో అని అనుకుంటారు. డీప్ ఎక్కువ పెట్టాల్సిన పని లేదండి. బ్రాడ్ పెంచుదాం. ఓకేనా? ఈ బ్రాడ్ ఉంది కదా! ఓకేనా? మళ్ళీ ఇప్పుడు కూడా ఒకసారి కొలిచి చూద్దాం. ఇప్పుడు కరెక్ట్‌గా సరిపోద్ది. అదే షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని మనం ఎంత గ్యాప్ తోటండి మెడపట్టీని స్టిచ్ చేస్తాం పావించి కదా! ఆ పావించి గ్యాప్ తోటి ఈ విధంగా కొలుచుకుంటూ వస్తున్నా. పావించి విడిచిపెట్టి. ఇది ఎందుకంటే రెడీ అయిన బ్లౌజ్ కాబట్టి. ఓకేనా? ఇదొచ్చేసి కరెక్ట్‌గా సరిపోయిందనమాట. ఓకేనా? ఇంకా ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పొడవు చూద్దామండి. ఫ్రంట్ పొడవు కొలిచేటప్పుడు
ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి సాగదీయొద్దండి. సాగదీస్తే సాగిపోతుంది. జస్ట్ నార్మల్గా ప్లేస్ చేయండి. ఇక్కడ షోల్డర్ కావాల్సిన ఖర్చుతో కలిపి నేను ఈ విధంగా అయితే ప్లేస్ చేస్తున్నాను. ఓకేనా? షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు కావాలి కదా! ఆ ఖర్చుతో కలిపి ఈ విధంగా అయితే ప్లేస్ చేస్తానండి. ఇంకా సాగదీయకుండా ఈ విధంగా నార్మల్గా ప్లేస్ చేశాననమాట. ప్లేస్ చేస్తే కుట్టు ఇక్కడికి ఉంది నాకు. ఓకేనా? ఇప్పుడు ఒకసారి కొలుద్దాం ఎంత పొడవు ఉందో. ఎంత ఉందండి? 11 ఇంచులు ఉంది. ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేద్దామండి. ఓకేనా? ఒక హాఫ్ ఇంచ్ ఎందుకు యాడ్ చేశాను? కట్ చేయడం ఇక్కడ కట్ చేస్తాము. కుట్టిన తర్వాత ఇక్కడికి వస్తుంది. ఇంకా షోల్డర్ కావాల్సిన హాఫ్ ఇంచ్‌తో కలిపే నేను కొలిచాననమాట. ఓకేనండి. ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ కావాలి కదా! దాంతో కలుపుకునే నేను కొలిచినప్పుడు ఇక్కడికొచ్చింది. దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేశాను. ఓకేనా? కుట్టిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికొస్తది మనకు బ్లౌజ్. అంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంతుందో అంత వస్తదండి మనకి. ఓకేనా? అర్థమైంది కదా! ఫ్రంట్ పొడవు వచ్చేసి చిన్న సైజే కాబట్టి ఒక 11.5 ఇంచులు సరిపోతది ఈ సైజ్‌కి. మీ దగ్గరకు ఒకవేళ ఈ నడుము కొలతొచ్చినా ఒక 11.5 ఇంచుల ఖర్చులతో కలిపి మార్కింగ్ పెట్టేసుకోండి సరిపోద్ది. ఓకేనా? ఇది చిన్న సైజే కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి 2 ఇంచులు మార్కింగ్ పెట్టేసుకొని డాట్ వచ్చేసి ఒక 2.5 ఇక్కడ కొలిచి చూపిస్తానండి. ఇందులో డాట్ వచ్చేసి ఒక 2.5 ఇంచులే ఉంది. ఫోల్డింగ్ మీద 1.5 ఉంది. ఓకేనా? అంటే మనకి 2.5 ఇంచులనమాట. ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్ అండి. ఈ సైడ్ వచ్చేసి ఒక 3/4 ఇంచ్ అనమాట. చిన్న సైజ్ కాబట్టండి ఇదంతా కూడాను. ఇక్కడి నుంచి 1 ఇంచ్‌లోకి ఈ విధంగా కలిపేయాలండి. ఇంకా ఇక్కడి నుంచి 3/4 ఇంచ్‌లో కలిపేయాలి. ఓకేనా? ఇంకా మన వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇంక ఇక్కడి నుంచి కొలిస్తే ఎంతుంది? పావు తక్కువ 3 ఇంచులు. డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇంక ఇక్కడి నుంచి చూస్తే నడుము కొలత 4వ భాగం 6.5 ఇక్కడికొచ్చిందనమాట. ఓకేనా? ఇంక ఇక్కడి నుంచి ఈ విధంగా స్ట్రెయిట్‌గా కలిపేయడమే ప్లస్ ఖర్చండి. ఓకేనా? చూడండి ఎంత సింపుల్‌గా అయిపోయిందో. ఇంక ఇక్కడొచ్చేసి లోపలికి ఒక పావించ్ అండి. ఈ విధంగా పావించి మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా కలిపేయాలనమాట. ఈ విధంగా పావించి ఎందుకు లోపలికి మార్క్ చేయాలంటే స్టార్టింగ్ హుక్స్ టైట్‌గా పట్టుకొని షోల్డర్స్ చారవండి. చాలా మందికి కూడాను ఈ నెక్ లూజ్‌గా ఉండడము, స్టార్టింగ్ హుక్స్ లూజ్‌గా ఉండడం జరుగుద్ది. అట్లాంటోళ్ళకి ఒక పావించి తీసేసారనుకోండి, స్టార్టింగ్ హుక్స్ టైట్‌గా పట్టుకొని మనకి నెక్ లూజ్ ఉండదు, షోల్డర్స్ కూడా చారవనమాట. ఓకేనండి? మీకు అర్థమైంది కదా! ఇంకిప్పుడొచ్చేసి ఇక్కడొచ్చేసి మెయిన్ డాట్‌కి సైడ్ కుట్టుబడి దగ్గర ఇప్పుడే రన్‌తో మార్కింగ్ పెట్టేసుకుంటే మనకు కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటది. ఇంక ఇక్కడే కుట్టుబడుతది. బ్యాక్ పార్ట్‌లో ఎక్కడైతే రన్‌తో మార్కింగ్ ఉందో అక్కడే కుట్టుబడుతది. ఈ ఫ్రంట్ పార్ట్‌లో కూడా ఎక్కడైతే రన్‌తో మార్కింగ్ ఉందో అక్కడే కుట్టుబడుతది. ఇంకా మీకు ఒక డౌట్ రావచ్చు. ఇక్కడి నుంచి మీరు కొలిచి చూపియొచ్చు కదండీ అని. ఓకేనా? అది కూడా ఎట్లా అనేది కూడా చూపిస్తాను. ఒక పావించి విడిచిపెట్టేసి ఈ విధంగా కొలుచుకుంటే షేప్ పట్టి ఎక్కడికుంది? ఇక్కడికుంది. ఓకేనా? షేప్ పట్టి ఇక్కడికుంది కాబట్టి ఇక్కడి నుంచి ఒక 1 ఇంచు మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోద్ది. ఈ 1 ఇంచ్ దేనికండి? ఇక్కడ షేప్ పట్టి జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ తగ్గిపోతది. మనం ఇక్కడ హుక్స్‌ల వైపునొచ్చేసి డాట్ ఏస్తాం గదా! ఆ డాట్‌ని ఫోల్డింగ్ మీద పాదం గ్యాప్‌తో వేస్తాం. అంటే హాఫ్ ఇంచ్ తగ్గిపోతది. అంటే 1 ఇంచ్ తగ్గిపోతది. మనం కట్ చేయడం ఇక్కడ కట్ చేస్తాము. కుట్టిన తర్వాత ఇక్కడికొస్తది. రెడీ అయిన బ్లౌజ్ కాబట్టి ఇక్కడి వరకు ఈ విధంగా ప్లేస్ చేసేసుకున్నాను. మీరు పైనుంచి కొలవాలనుకోండి, పైనుంచైతే షేప్ పట్టి కుట్టు ఎక్కడి వరకుందో అక్కడి వరకు మార్కింగ్ పెట్టేసుకొని అక్కడి నుంచి 1.25 ఇంచు మార్కింగ్ పెట్టేసుకోండి. ఇట్లా 2 విధాలుగా గూడాను మార్కింగ్ పెట్టుకోవచ్చు. లేదు ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఫ్రంట్ పార్ట్ పొడవు కరెక్ట్‌గా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇటువైపున 1 ఇంచ్ మార్కింగ్ పెట్టేయండి. ఇక్కడొచ్చేసి ఒక 3/4 ఇంచ్ ఎందుకు పెట్టానంటే ఇక్కడ షేప్ పట్టి అనేది మనకు పెద్దదిగానే ఉంది. అర్థమవుతుందా? షేప్ పట్టి అనేది చూపిస్తాను. షేప్ పట్టి అనేది పెద్దదిగా ఉంది కాబట్టే నేను ఒక 3/4 ఇంచ్ పెట్టాను. షేప్ పట్టి చిన్నదిగా అవుతుందనుకోండి, అప్పుడు ఒక 1 ఇంచు, 1.25 ఇంచ్ కూడా మార్కింగ్ పెట్టాల్సొస్తది. ఇక్కడ ఈ సైడ్ అనేది 3/4 ఇంచు, హాఫ్ ఇంచు, 1 ఇంచులు, 1.5 ఇంచ్ అనేది ఈ షేప్ పట్టి మీద ఆధారపడి ఉంటది. ఇంక ఇదేమైనా డిస్టెన్స్ తగ్గుతుందా ఈ భాగం కూడా అనే దాని మీదే ఆధారపడి ఉంటదండి. మనకిక్కడ క్లాత్ ఎక్కువే ఉంది. డిస్టెన్స్ ఏం తక్కువేం లేదు. ఈ షేప్ పట్టి కూడా ఎక్కువే ఉంది కాబట్టి ఇక్కడ నేను ఒక 3/4 ఇంచ్ మార్కింగ్ పెట్టుకున్నాను. ఓకేనా? ఇది అప్పుడప్పుడు మారుతుంటది. ఈ విధంగా అడ్జస్ట్ చేయడం వల్ల ఏ ప్రాబ్లమ్ లేదు. ఈ రెండిటిని దృష్టిలో ఉంచుకొని ఇక్కడొచ్చేసి ఒక 3/4 ఇంచ్ మార్కింగ్ పెట్టాననమాట. ఇది చిన్న సైజ్ కాబట్టి ఇటువైపు నుంచి 1 ఇంచ్ మార్కింగ్ పెట్టాను. అదే పెద్ద సైజ్ వాటింటికి ఇక్కడ నుంచి వచ్చేసి 1.5 ఇంచ్ మార్కింగ్ పెడతాను. ఓకేనండి. ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు దగ్గర నుంచి. ఇంకా చిన్న సైజ్ కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ ఒక 2 ఇంచులు మార్కింగ్ పెట్టాను. మామూలుగా 30 తర్వాత నడుము సైజ్ ఉండేవాళ్ళన్నిటికి అన్నిటికి ఎట్ట చెప్తాను? ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఒక 2.5 ఇంచులు మార్కింగ్ పెట్టేసి ఆ తర్వాత మెయిన్ డాట్ మార్క్ చేయమంటాను. ఓకేనా? ఇదే బ్లౌజ్‌కి నేను ఇక్కడి నుంచి 2.5 మార్కింగ్ పెట్టి మెయిన్ డాట్ మార్క్ చేశాననుకోండి, ఈ డాట్ అనేది మిడిల్‌కి ఉండకుండా పక్క జరిగిద్ది ఇటువైపుకి. అందుకోసం మీకు గుర్తుంటది కదా అనేసి ఇక్కడ స్టార్టింగ్ నుంచి చిన్న సైజ్ వాటన్నిటికి 2 ఇంచులు పెట్టి ఆ తర్వాత మెయిన్ డాట్.
మెయిన్ డాట్ అనేది ఆ కస్టమర్కి ఉండే చెస్ట్ని బట్టే, ఓకేనా, ఇక్కడున్న కప్పుని బట్టే మనం మెయిన్ డాట్ రూపంలో లూజ్ ఇస్తామండి. ఇంక ఈ ఆది బ్లౌజ్ ప్రకారం వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ 2.5 ఉంది కాబట్టి అదే 2.5 నేను ఇక్కడ మెయిన్ డాట్‌లో వచ్చేసి మార్కింగ్ పెట్టేసాను అనమాట. ఓకేనండి. మీకు అర్థమైంది కదా! మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఎంత సింపులో. ఆది బ్లౌజ్ వచ్చినా కూడా ఇంక ఇవే కొలతలు తింది. ఎందుకంటే ఎక్కువేం తీయాల్సిన పని లేదు. ప్రతి ఒక్క పాయింట్ ఇందులోంచి తీయబడలేదు. మనకంటూ ఒక ఓన్ మెథడ్‌ని అలవాటు చేసేసుకొని ఇంకా ఈ విధంగా ఆది బ్లౌజ్ వస్తే ఏ విధంగా కొలతలు తీయాలి, కొలతలు తీస్తే ఏ విధంగా కట్ చేయాలనేది మాత్రం మీకు చెప్తున్నాను. నేనైతే ఇదే విధంగా కట్ చేస్తున్నాను. నేను ఏదైతే కట్ చేసి ఏ మెథడ్‌ని అయితే ఫాలో అవుతున్నానో అదే మీకు చెప్తున్నానండి. నాకు చాలా సంవత్సరాలు బ్లౌజ్ రాదనేసి ఆపేసాననమాట. నాకంటూ కొన్ని కొన్ని ఓన్‌గా తెలుసుకున్న తర్వాత ఆ మెథడ్‌ని ఎప్పుడు ఫాలో అయ్యానో అప్పటి నుంచి నాకు ఇంక రిమార్కే లేదు. ఓకేనా. ఒక్కొక్క బాడీ తత్వాన్ని బట్టి అప్పుడప్పుడు కొన్ని కొన్ని పాయింట్స్ మార్చుకోవాలి. ఇక్కడ పావించి తీసినా గూడాను దీనివి గనక స్టార్టింగ్స్ లూజ్ అంటే తనకి నెక్స్ట్ టైమ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు కట్ చేయాలి. ఇదంతా గూడా ఎట్లా తెలుస్తదంటే కుట్టే కొద్దీ ఎక్స్‌పీరియన్స్ తెలుస్తది. ఒక్కొక్క బాడీ తత్వాన్ని బట్టి అప్పుడప్పుడు ఒక పావించులు అటు ఇటు అడ్జస్ట్ చేయాల్సొస్తది. అంతేనండి. ఇదంతా గూడా మీ ఎక్స్‌పీరియన్స్ తోటే వస్తదండి. ఓకేనా. ప్రతి ఒక్కరికి ఇంతే అని ఉండదు. ఓకేనా. మీకు అర్థమైంది గదా! ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఇక్కడ చూడండి మార్క్ చేసుకుంటైతే కట్ చేశాననమాట. ఇంకిప్పుడొచ్చేసి షేప్ పట్టీ కటింగ్ కోసం ఫ్రంట్ పార్ట్ నుంచి ఒక కొలత తీయాలండి. ఓకేనా. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతుంది? పావు తక్కువ 3 ఇంచులు డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇంకిక్కడి నుంచి చివరి వరకు ఖర్చుతో కలిపి ఎంతుందో చూడండి. ఎంతుందండి? 8.5 ఇంచులు. ఓకేనా. ఈ ఒక్క కొలత చాలండి షేప్ పట్టీ కటింగ్ కోసం. బ్యాక్ పార్ట్‌ని కట్ చేయంగా సైడ్ మిగిలిన క్లాత్ అండి. ఈ క్లాత్‌ని మనం వచ్చేసి షేప్ పట్టీ కటింగ్ కోసం ఉపయోగిద్దాం. మా సిస్టర్ వచ్చేసి చాలా రోజుల నుంచి ఇన్విజిబుల్ షేప్ పట్టీని ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది చూపించండి అని అడుగుతున్నారు. ఇంక ఈ బ్లౌజ్‌లో నేను వచ్చేసి ఇన్విజిబుల్ షేప్ పట్టీని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలని అయితే చూపిస్తానండి. ఓకేనా. ఇప్పుడు చూడండి ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేశాను కదా! ఫ్రంట్ పార్ట్ నుంచి ఒక కొలత తీసాం కదండీ! అదెంత 8.5. ఆ 8.5కి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే ఎంత? 9 ఇంచులండి. అదే 9 ఇంచులు ఈ విధంగా ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయాలి. ఓకేనా. ఇంకిప్పుడొచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ఒక 5 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నానండి. ఈ సైడ్ కూడా ఒక 5 ఇంచులు ఈ విధంగా మార్కింగ్ పెడుతున్నాను. ఇక్కడ మిడిల్‌లో వచ్చేసి ఒక 4 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ అనేది ఒక పావు తక్కువ 3 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాను. ఫస్ట్ వీటన్నిటికి కూడా ఈ విధంగా ఈ 3 మార్కింగ్ కలుపుతూ షేప్ పట్టీకి షేప్ ఇచ్చేయడమే. ఓకేనా. ఇక్కడ ఫ్రంట్ ఎంత పెట్టామో సైడ్ కూడా అంతే పెట్టొచ్చు. ఇంకా ఈ ఫ్రంట్ ఎంత పెట్టామో మిడిల్‌కి, ఫ్రంట్‌కి గ్యాప్ 1 ఇంచ్ ఉండాలండి. ఇక్కడ 5 పెట్టాం కాబట్టి ఇక్కడ 4 ఇంచులు పెట్టాను. అన్నిటికి ఇక్కడ 4.5, ఇక్కడ 4.5, ఇక్కడ 3.5 చెప్తాను. ఇక క్లాత్ ఎక్కువ ఉంది కదనేసి నేను ఇక్కడ 5 ఇంచులు, ఇక్కడ 5 ఇంచులు, ఇక్కడ 4 ఇంచులు పెట్టాను. దీనివల్ల ప్రాబ్లమ్ ఏమీ ఉండదండి. మనకి ఎక్స్ట్రా మిగులుతది ఎట్లాగో అదంతా కూడాను ఫోల్డ్ చేసి కుట్టుకునేటప్పుడు ఎక్సెస్ భాగం కిందంతా కూడా కట్ చేసేస్తాను. ఓకేనా. ఈ బ్లౌజ్ మొత్తం కటింగ్ అయినా పెట్టడానికి ట్రై చేస్తాను. లేదంటే ఇన్విజిబుల్ షేప్ పట్టీని ఏ విధంగా, ఓకేనా, షేప్ పట్టీ ఖర్చు కనపడకుండా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేదైతే ఖచ్చితంగా పెడతానండి. ఓకేనా. మీకు అర్థమైంది కదా! ఇప్పుడు మార్క్ చేసుకుంటూ కట్ చేస్తాను. మీకు ఒక డౌట్ రావచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ పావు తక్కువ 3 ఇంచులు ఏ విధంగా పెట్టారు అనేసి. ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంతుందో అదే ఇక్కడి నుంచి ఇక్కడికి నేను పెట్టానండి. ఓకేనా. మీకు అర్థమైంది కదా! ఎవరికైనా ఇదే మెథడ్‌లో షేప్ పట్టీనైతే కట్ చేయండి. పర్ఫెక్ట్‌గా సరిపోద్ది. ఇది ఏ విధంగా సరిపోతది అని తెలియాలంటే మాత్రం మీరొచ్చేసి ఒక స్టిచ్చింగ్ వీడియో అయితే చూడాలి. ఓకేనా. మన ఛానల్ ఏదైనా ఒక స్టిచ్చింగ్ వీడియో చూడండి. లేదంటే ఇది గనక నేను ఈ వీడియో తీయగలిగితే పెట్టేస్తాను. మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు మార్క్ చేసుకున్నాం కదా! కట్ చేసేయడమే. ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా అయితే ఘాటు పెట్టేస్తానండి. ఓకేనా. ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్. ఈ రెండిటిని కలిపి పట్టుకొని సైడ్స్ జాయిన్ చేసేటప్పుడండి రన్నర్‌తో ఎక్కడైతే మార్కింగ్ ఉందో బ్యాక్ పార్ట్‌లో అక్కడే కుట్టుపడుతది. ఇంకా ఫ్రంట్ పార్ట్‌లో కూడా ఎక్కడైతే రన్నర్‌తో మార్కింగ్ ఉందో అక్కడే కుట్టుపడుతది. ఇంకిక్కడే కుట్టుపడుతది. ఇంక అందులో ఏ డౌటు లేదండి. ఓకేనా. ఇప్పుడొచ్చేసి ఇదొచ్చేసి షేప్ పట్టి ఇదొచ్చేసి హ్యాండ్స్ అండి. అంతేనండి. నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయకపోతే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. హ్మ్. ఇంకిప్పుడే ఈ బ్లౌజ్ మీద ప్లేస్ చేసేసుకొని ఈ లైనింగ్ కూడా ఏ విధంగా కట్ చేస్తానో చూపిస్తాను. సేమ్ ఇది కూడా అండి లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు క్లోజ్ పార్ట్ మన వైపు ఉండాలి. కూర పార్ట్ ఆపోజిట్ ఉండాలి. ఇందులో ఏ మార్పు ఉండదనమాట. యాజ్ ఇట్ ఈస్‌గా ఒక్కొక్క భాగాన్ని తీసుకొచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేసేసుకోవడమే. మొత్తం కూడా ప్లేస్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి లైనింగ్ తీసుకొచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేశాను. ఇది 80 సెంటీమీటర్ల ముక్క కాబట్టి
ఈ బ్లౌజ్‌తో పాటు నేనైతే కట్ చేయలేదండి. ఓకేనా? ఇప్పుడు మొత్తం కూడా కట్ చేసి చూపించేస్తాను. ఇక్కడ చూడండి మార్క్ చేసుకుంటూ అయితే కట్ చేశాను. ఇది వచ్చేసి హ్యాండ్స్, ఇది వచ్చేసి ఓకేనండి. 2 లైనింగ్ అయితే కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. అంతేనండి. నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయకపోతే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.